జై తెలంగాణ. గట్టిగా గట్టిగా దయచేసి హైదరాబాద్ దద్దరిల్లాలి, ఇక్కడనే కాదు. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. గౌరవనీయులు పెద్దలు, మన భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ముఖ్య నాయకులు, ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న గౌరవ భువనగిరి పార్లమెంట్ సభ్యులు పెద్దలు, మన పార్లమెంట్ స్థానానికి ఎయిమ్స్ను సాధించుకుని వచ్చిన 1028 కోట్ల రూపాయల ప్రాజెక్టును సాధించుకుని వచ్చిన గౌరవ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బూరా నరసయ్య గౌడ్ గారికి, గౌరవ ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్, పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జి, పార్టీ పరంగా రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు బడుగుల లింగయ్య యాదవ్ గారికి, గౌరవ పెద్దలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారికి, గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు పెద్దలు ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు ఎలిమినేటి కృష్ణారెడ్డి గారు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు పెద్దలు కర్నే ప్రభాకర్ గారు, గౌరవనీయులు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, అదే రకంగా గౌరవ శాసనసభ్యులు స్థానిక శాసనసభ్యులు సోదరులు పైల్ల శేఖర్ రెడ్డి గారు, గౌరవనీయులు జనగామ శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారు, ఆలేరు శాసనసభ్యులు శ్రీమతి గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి గారు, గౌరవ ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు ప్రభుత్వ విప్ బోడకుంట వెంకటేశ్వర్లు గారు, గౌరవనీయులు తాజా మాజీ శాసనసభ్యులు అన్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు, వేముల వీరేశం గారు, అదే రకంగా మల్పెద్ది సుధీర్ రెడ్డి గారు, గౌరవనీయులు క్యామా మల్లేష్ గారు, గొంగిడి మహేందర్ రెడ్డి గారు, గౌరవ మన కార్పొరేషన్ల అధ్యక్షులు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అధ్యక్షులు పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు, అదే రకంగా మరి కంచర్ల రామకృష్ణారెడ్డి గారు, పూజర్ల శంబయ్య గారు, మందుల శామ్యుల్ గారు, నంద్యాల దయాకర్ రెడ్డి గారు, విద్యాసాగర్ గారు, ఇంకా వేదికపై ఆసీనులైన పేరు పేరున ప్రముఖ నాయకులందరికీ, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, మీ అందరికీ, వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులందరికీ, అందరికంటే ముఖ్యంగా నేను 3టికి వస్తా అని చెప్పి 5టికి వచ్చిన ఓపికగా ఉన్న మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరికీ నా శిరస్సు వంచి మీ ఉద్యమ స్ఫూర్తికి, మీ నిబద్ధతకు హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇప్పుడే ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఒక 2 విషయాలు చెప్పడం జరిగింది. ఒకటి, 5 లక్షలు రావాలన్నారు. నేను కొంత ప్రాక్టికల్గా మాట్లాడే మనిషిని, దయచేసి వేదిక మీద ఎవరేమనుకోవద్దని కూడా నేను ముందే విజ్ఞప్తి చేస్తున్నా. కిషోర్కి చెప్పిండా, మన్నించాలి, సారీ. మా తుంగతుర్తి శాసనసభ్యులు, ఈ కార్యక్రమం మొత్తానికి అనుసంధానకర్త, బ్రహ్మాండంగా నడిపిస్తున్న మా తమ్ముడు, మర్చిపోయినారు నాయన, ఏమనుకోకు, మా తమ్ముడు గ్యాదర్ కిషోర్ గారికి, ఇంకెవరైనా మర్చిపోతే వాళ్ళు ఇప్పుడే తిట్టుకోకరు, ముందే చెప్తున్నా. చెబుతూ దయాకర్ రావు గారు అన్నారు 5 లక్షలతో గెలవాలన్నారు. మనం 5 లక్షలు 6 లక్షలని మీటింగ్ పెట్టుకొని మనది మనం చెప్పుకోవడం కాదు. ఆచరణలో నెల రోజుల లోపల మళ్ళీ డబ్బాలు ఇప్పితే ఎవరేందో స్పష్టంగా బయటపడిపోతుంది. ఈ నియోజకవర్గంలో ఓవరాల్గా చూసినప్పుడు 7 నియోజకవర్గాలు, 7 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో మనం 1,05,000 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నాం. కానీ ఒకసారి వాస్తవాలను దయచేసి వాస్తవాలుగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇది ఒక కుటుంబం. ముఖ్య నాయకులు, ముఖ్య కార్యకర్తలు అందరూ హాజరైన ఈ సమావేశం, టీఆర్ఎస్ కుటుంబ సభ్యుల మధ్యన జరుగుతున్న ఈ సంభాషణలో మనం వాస్తవాలుగా మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. భువనగిరి పార్లమెంట్ పరిధిలో మొన్న జరిగిన ఎన్నికల్లో శాసనసభలో మనం 2 స్థానాలు కోల్పోయినాం. వేముల వీరేశం గారి నకరేకల్ నియోజకవర్గంలో ట్రక్కు గుర్తు వల్ల ఓటమి పాలైన విషయం మనందరికీ కూడా తెలుసు. లేకపోతే ఖచ్చితంగా బ్రహ్మాండమైన మెజారిటీతో నిజానికి నకరేకల్లో గెలవాల్సి ఉండే. ట్రక్కు వల్ల పోయినాం. కానీ ట్రక్కు వల్ల పోయినాం అనుకుంటే లాభం లేదు. నిజానికి మనం గెలవవలసింది 30-40 వేల మెజారిటీతో గెలవాలి. ట్రక్కు వచ్చి తీసుకుపోయింది 7-8 వేలు తప్ప అంతకంటే ఎక్కువ పోలే. కాబట్టి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మునుగోడులో సరే అవతల ఆయన చెక్కులు ఇవ్వచ్చు, అవి బౌన్స్ కావచ్చు, ఏమన్నా కావచ్చు, కానీ వాస్తవాలు మాట్లాడుకుంటే అక్కడ కూడా మనం వెనుకబడ్డం.
ఎందుకు పడ్డామో కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇబ్రాహీంపట్నంలో గెలిచినాం, తుంగతుర్తిలో గెలిచినాం, కానీ ఆ గెలుపు మనం ఆస్వాదించేంత గొప్పగా లేదనేది కూడా వాస్తవం. ఇబ్రాహీంపట్నంలో స్వల్ప మెజార్టీతో గెలిచినాం, తుంగతుర్తిలో కూడా స్వల్ప మెజార్టీతోనే గెలిచినాం. వాస్తవాలను వాస్తవాలుగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. పైల శేఖర్ రెడ్డి గారి భువనగిరి నియోజకవర్గంలో ఆయన చేసిన పనికి ఆయన చేసిన కష్టానికి ఆయన కూడా 40-50 వేలతో గెలవాలి, కానీ 25 వేలతో గెలిచినాం. ఆలేరులో సునీతక్క మీటింగ్ నేను స్వయంగా అటెండ్ అయినా. ఆలేరులో కూడా ఇంకా వచ్చేది ఉండే, అక్కడ కూడా అనుకున్నంత రాలేదు. వాస్తవాలను వాస్తవాలుగా మాట్లాడుకుంటే, నలుగురం మాట్లాడుకున్నప్పుడు, కుటుంబ సభ్యులు మాట్లాడుకున్నప్పుడు మంచిదనే ఉద్దేశంతో చెప్తా ఉన్నా తప్ప వేరేది కాదు. సరే, జనగామలో 30,000 పైచిల్క ఓట్లతో గెలిచినాం, ఇంకా పెంచుకునే దానికి అక్కడ కూడా అవకాశం ఉన్నది. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే, మనం కూర్చొని మనది మనం ఆహా ఊహో అని పొగుడుకొని, మీరు మాకు డబ్బా కొట్టి మేము మీకు డబ్బా కొట్టి సొడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా కొట్టుకొని అందరం ఇళ్లకు పోతే లాభం లేదు. అందుకు కాదు ఈ మీటింగ్. గౌరవనీయులు పెద్దలు, మన పార్టీ అధ్యక్షులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం ఒకటే. రాష్ట్రమంతటా మనం ఒకటే రకంగా పనిచేసినాం. రైతు బంధు వస్తే రాష్ట్రంలో ప్రతి రైతుకి ఇచ్చినాం. కాంగ్రెస్ రైతు, టీఆర్ఎస్ రైతు, బీజేపీ రైతు అనే వివక్ష మనం చూపెట్టలేదు. వేరే ప్రభుత్వాల్లాగా, వేరే రాష్ట్రాల్లాగా వివక్షపూరితంగా వ్యవహారం చేయలేదు. ఆసరా పెన్షన్లు ఇస్తే 42 లక్షల మంది అభాగ్యులకు, అన్నార్థులకు, దుఃఖంలో ఉండే పేదవారికి ఇచ్చినాం తప్ప వారి కులమేంది, మతమేంది, పార్టీ ఏంది ఏనాడు కూడా ఆ వివక్షాపూరితమైన కార్యక్రమాన్ని చేయలేదు. కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తే, షాదీ ముబారక్ చెక్కులు ఇస్తే ఎవరు అని చూడలేదు, ఏ పార్టీ అని చూడలేదు. అన్ని నియోజకవర్గాల్లో సమానంగా వచ్చినాయి. చెరువులు నింపితే జనగామలో ఒకలాగా, ఆలేరులో ఒకలాగా కాదు. ఎక్కడ అవసరం ఉంటే, ఎక్కడ సోర్స్ ఉంటే అక్కడ నింపుకున్నాం. బ్రహ్మాండంగా మంచినీటి వనరులను, తాగునీటి వనరులను, సాగునీటి వనరులను బ్రహ్మాండంగా చేసుకున్నాం. రైతు బీమా ఇచ్చుకుంటే రాష్ట్రమంతా ఇచ్చుకున్నాం. రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టుకుంటే రాష్ట్రమంతా పెట్టుకున్నాం. ప్రతి నియోజకవర్గంలో బలైన వర్గాలకు, బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనారిటీలకు కానీ అందరికీ సమంగా వచ్చే విధంగా చూసుకున్నాం తప్ప ప్రతిపక్షం ఉన్న చోట ఒకలాగా, అధికార పక్షం ఉన్న చోట ఇంకోలాగా అనే వివక్ష మనం ఎక్కడ చూపలే. మరి ఇక్కడనే మనం ఆలోచించాలి. ఒక దగ్గర ఫలితం ఒక లెక్క ఎట్లొచ్చింది, ఇంకో దగ్గర ఇంకొక లెక్క ఎందుకు వచ్చింది? ఆత్మవిమర్శ చేసుకోకపోతే రాజకీయంలో, ప్రజా జీవితంలో పురోగతి అనేది ఉండదు. ఎందుకు మరి మన దగ్గర కొన్ని స్థానాల్లో తక్కువ మెజారిటీ వచ్చింది? ఎందుకు కొన్ని కోల్పోయినాం? నాయకుల్లో ఐకమత్యం లేకనా? కార్యకర్తలు బలంగా ప్రచారం చేయకనా? పార్టీలో ఏదైనా లోపం ఉన్నదా? పార్టీ అధిష్టానం ఏదైనా సరైన నిర్ణయం తీసుకోలేదా? ఇవన్నీ కూడా మనం దయచేసి ఆలోచించుకోవాలి, విచారించుకోవాలి. ఇవి లేకపోతే ఇప్పుడు నేను ప్రతి ఒక్కరు చెప్పింది రాసుకున్నా. మా దగ్గర 40,000 వస్తుందని, 50,000 వస్తుందని తెచ్చి చూపెడతామని మీరు అన్నదాన్ని రాసుకున్నా. మళ్ళా తర్వాత తప్పకుండా మిమ్మల్ని అడుగుతా కూడా, నేనేం విడిచిపెట్టా. ఈరోజు చెప్పి మీరు మర్చిపోతారేమో కానీ నేనేం మర్చిపోను. మళ్ళీ మీరు చెప్పినంత వాళ్ళు కూడా రికార్డు చేసిండ్రా తమ్ముడు, వాళ్ళు కూడా చేసిండ్రు. మీరు కూడా రాసుకున్నారు, అందరూ రాసుకున్నారు. ఎందుకు చెప్తున్నా అంటే, మనం ఒకరికొకరు డబ్బా కొట్టుకుంటే వచ్చేది కాదు. ప్రజా జీవితంలో ఖచ్చితంగా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎక్కడ లోపం ఉన్నది, ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ ఎందుకు వెనుకకు పోయినాం. ఎందుకంటే బ్రహ్మాండమైన పని చేసినాం. ఇప్పుడే మీ ఎంపీ గారు చెప్పినారు, గతంలో 29 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఇదివరకు పనిచేసిన కాంగ్రెస్ ఎంపీ తెస్తే 5 ఏళ్లలో మన డాక్టర్ నర్సయ్య గౌడ్ గారు అదే 5 ఏళ్ల కాలంలో 500 పైచిలకు కిలోమీటర్ల జాతీయ రహదారులు సాధించుకొని వచ్చినాడు. ఎయిమ్స్ అనే సంస్థ రాష్ట్రానికి ఒకటే దగ్గరకు వస్తుంది. నాకు స్వయంగా తెలుసు, డాక్టర్ నర్సయ్య గౌడ్ గారు ఒక్కసారి కాదు 100 సార్లు ఢిల్లీలో ఆ హెల్త్ మినిస్ట్రీ చుట్టూ తిరిగి 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 ఆఖరికి మిగతా వాళ్ళు బేజారైనా తాను మాత్రం బేజారు కాకుండా 1028 కోట్ల ఎయిమ్స్ను డాక్టర్ నర్సయ్య గౌడ్ గారు సాధించుకొని వచ్చినారు. అదే రకంగా చాలా పనులు చెప్పుకుంటూ పోతే, ఉదాహరణకి ఎవరన్నా చరిత్రలు అనుకున్నారా? ఎప్పుడన్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడన్నా ఏ ముఖ్యమంత్రి అన్నా ఒక్క పైసా, కోటి రూపాయలు కాదు, ఒక్క పైసా యాదాద్రికి ఇచ్చిండా డెవలప్మెంట్కు? ఇయ్యలే. మా సునీతక్క చెప్పింది వాస్తవం. చరిత్ర ఉన్నంత కాలం యాదాద్రిలో లక్ష్మీ నరసింహస్వామి కొలువు ఉన్నంత కాలం కేసీఆర్ గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందనే మాట అక్షర సత్యం అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఒకటి కాదు, రెండు కాదు, 2,000 కోట్ల రూపాయలు. కోట్ల రూపాయలే కాదు, 20 సార్లు ఒక ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి
ఒక ఆర్కిటెక్ట్ మాదిరిగా, ఒక విద్యార్థి మాదిరిగా, ఒక భక్తుడిగా ఆయన తపనను చూసి అక్కడ ఉన్న పనిచేసే వాళ్ళే, ఆ శిల్పులు స్థపతులు వాళ్ళే ఆశ్చర్యపోతా ఉన్నారు. ఇంత కమిట్మెంట్ ఒక ముఖ్యమంత్రి ఇన్నిసార్లు వచ్చి దాన్ని ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దే ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. ఎప్పుడన్నా అనుకున్నామా, కలలో కూడా ఊహించినమా, ఒక్క భువనగిరి నియోజకవర్గ పరిధిలో, ఒక్క భువనగిరి పార్లమెంట్ పరిధిలో 2 కొత్త జిల్లాలు, అటు జనగామ జిల్లా జనగామ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా, ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా ఇక్కడి ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా వస్తాయని ఎన్నడన్నా అనుకున్నామా? మస్తు మంది మస్తు మాటలు చెప్పినారు. మా గిరిజన సోదరులు తుంగతుర్తిలో ఇంకా ఇతర నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తునుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు, తెలుగుదేశం ప్రభుత్వాలు దశాబ్దాల పాటు మాటలు చెప్పినాయి. మీ తాండాలను గ్రామ పంచాయతీలు చేస్తామని నరికినారు. అయిందా ఎప్పుడన్నా? కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే తర్వాతనే కొత్త జిల్లాలు వచ్చినాయి, కొత్త రెవెన్యూ డివిజన్లు వచ్చినాయి, కొత్త మండలాలు వచ్చినాయి, కొత్తగా తాండాలు, గిరిజన గూడాలు 3400 మన గిరిజన సోదరులు ఈరోజు సర్పంచులైనారంటే అది ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ వల్లనే సాధ్యమైందనే మాట ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. మాటలు మస్తుగా చెప్పొచ్చు, కానీ ఈరోజు పరిపాలనా సంస్కరణలు, ఇంత అద్భుతమైన సంస్కరణలు ఎన్నడన్నా ఊహించినామా? దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 5 కాలంలో ఈరోజు మన ముఖ్యమంత్రి గారి చొరవ వల్ల ఒక్క భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో, ఇటు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో హైదరాబాద్ ఫార్మా సిటీ, ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాస్యూటికల్ క్లస్టర్ అతి త్వరలో ఏర్పాటు కాబోతా ఉన్నది. మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి చొరవతో భూసేకరణ కూడా వేగంగా జరుగుతున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ ఇక్కడనే మీ భువనగిరి పార్లమెంట్ పరిధిలోనే ఏర్పాటు కాబోతున్నదనే మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాలుష్యం లేకుండా, అంతర్జాతీయ ప్రమాణాలతో, ప్రజలకు ఎలాంటి ముప్పు లేకుండా స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ నిర్మాణం అంతర్జాతీయ స్థాయిలో జరగబోతా ఉన్నది. అదే ఇబ్రాహీంపట్నంలో మరొక వైపు డిఫెన్స్ రంగానికి సంబంధించి, ఏరోస్పేస్ రంగానికి సంబంధించిన పరిశ్రమలు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. గౌరవ శాసనసభ్యుల సహకారంతో స్థానిక పిల్లలకు కూడా అక్కడ ఉపాధి అవకాశాలు కూడా కల్పించే ప్రయత్నాన్ని మనం చేసుకుంటూ ఉన్నాం. భువనగిరి పార్లమెంట్ పరిధిలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎన్నడన్నా ఒక కొత్త పారిశ్రామిక వాడ వచ్చిందా? ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఈరోజు ఇబ్రాహీంపట్నంలో ఫార్మా సిటీ, రక్షణ శాఖకు సంబంధించిన రక్షణ రంగానికి సంబంధించిన పరిశ్రమలు, కొత్తగా ఇప్పుడు మునుగోడు నియోజకవర్గంలో దండు మల్కాపూర్ దగ్గర అతి త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోతా ఉన్నారు. 400 పైచిలకు ఎకరాల స్థలంలో అక్కడ అద్భుతమైన ఒక ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఏర్పాటు కాబోతా ఉన్నది. మా సోదరుడు వీరేశం గారు ఓడిపోతే ఓడిపోవచ్చు కాక శాసనసభ ఎన్నికల్లో, కానీ ఆయన గురించి ఖచ్చితంగా చెప్పాలి. ఆయన ఒకసారి కాదు, నాతో నేను పరిశ్రమల మంత్రిగా ఉన్ననాడు పలుమార్లు 10 సార్లకు పైన కలిసి, అన్నా డ్రై పోర్ట్ మా దగ్గరనే పెట్టాలన్నా, మా నియోజకవర్గంలో విజయవాడ రహదారి మీద, ఆ జాతీయ రహదారి మీద పెట్టండి అన్న అన్నాడు. తప్పకుండా తొందరలో ఆయన కోరిక మేరకు, మీ ఆలోచన మేరకు అక్కడే ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది మాత్రమే కాదు, మన భువనగిరి నియోజకవర్గంలోనే ఇక్కడనే ప్లాస్టిక్ ఆధారిత పరిశ్రమలను కూడా, ఒక పారిశ్రామిక వాడను కూడా దాతర్పల్లి ఆలేరు, మన్నించాలి, ఆలేరులో అది కూడా ఏర్పాటు కాబోతా ఉన్నది. అదే రకంగా మీకు ఎంఎంటీఎస్ రైలు మార్గం మీకు రాయగిరి దాకా అతి త్వరలోనే రాబోతా ఉన్నది. గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్ల ద్వారా ఒకవైపు ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు సాగునీరు, ఎస్ఆర్ఎస్పి 2వ స్టేజ్ పూర్తి చేయడం ద్వారా తుంగతుర్తిలో ఏ కాలువల్లోనైతే గతంలో తుమ్మలు మొలిచినాయో ఆ కాలువల్లో రేపు గోదావరి జలాలు పరవళ్ళు దొక్కబోతా ఉన్నాయి. అది మీ కళ్ళతో మీరే చూస్తారు. ఈ సజీవ జల దృశ్యం కేవలం కేసీఆర్ నాయకత్వ సమర్థత వల్ల మాత్రమే సాధ్యం కాబోతున్నదనే మాట కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అప్పుడెప్పుడో నిజాం హయాంలో కట్టిన మూసీ ప్రాజెక్ట్, దాన్ని కొత్తగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 కోట్లతో గేట్లు పెట్టి 60 కోట్లతో కాలువలను బాగు చేసి బ్రహ్మాండంగా మూసి, ఇప్పుడే మన గౌరవ పార్లమెంట్ సభ్యులు చెప్పినట్టు నరసయ్య గౌడ్ గారు, ఒక త్రివేణి సంగమం అనే అపురూపమైన దృశ్యాన్ని ఇదే భువనగిరి పార్లమెంటులో, ఇటు కృష్ణా జలాలు, అటు మూసీ నది, ఇటు గోదావరి 3 కూడా త్రివేణి సంగమం మాదిరిగా ఈ ఒక్క పార్లమెంట్ పరిధిలోనే 9 లక్షల పైచిలకు ఎకరాలకు సాగునీరిచ్చే బాధ్యత కూడా కేసీఆర్ గారి ప్రభుత్వాందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మునుగోడుకి పోతే ఫ్లోరోసిస్, దేవరకొండకు పోతే ఫ్లోరోసిస్, ఏమిచ్చిందయ్యా, ఏం చేసిందయ్యా కాంగ్రెస్ అంటే, ఫ్లోరోసిస్ బారిన
నల్లగొండ జిల్లా బిడ్డలను 2 లక్షల మందిని జీవోత్సవాలుగా చేసిన ఘనత వహించిన కాంగ్రెస్ నాయకులది. జయేశ్రెడ్డి గారు చెప్పినట్టు ఆకారాలు పెరిగినాయి, కాంగ్రెస్ వాళ్ళకు అహంకారాలు పెరిగినాయి, కానీ ప్రజలు తాగే నీళ్ళల్లో ఫ్లోరైడ్ మాత్రం అదే మాదిరిగా ఒక విషం మాదిరిగా, ఒక శాపం మాదిరిగా నల్లగొండ జిల్లా ప్రజలను దహించి వేసింది. కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మునుగోడులో అక్కడనే పైలానేసి, చౌటుప్పల్లో పైలానేసి పక్కనే ఉన్న శివన్నగూడ రిజర్వాయర్ ద్వారా అక్కడి నుంచి సర్ఫేస్ వాటర్ ద్వారా బ్రహ్మాండంగా ఫ్లోరోసిస్ మహమ్మారిని చరిత్ర పుటలకు పరిమితం చేసే విధంగా భవిష్యత్తులో మళ్ళీ ఏ పిల్లగాడు కానీ ఏ పిల్ల కానీ ఆ విషం నీళ్లు తాగే అక్కర లేకుండా అద్భుతమైన కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. అంటే ఈ రకంగా చెప్పుకుంటూ పోతే భువనగిరి పార్లమెంటు పరిధిలో మా తమ్ముడు కిషోర్ గారు తుంగతుర్తి విషయం ఎప్పుడు చెప్తా ఉంటాడు. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 ద్వారా కొన్ని నీళ్లు వస్తాయి. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారి హామీ ఇది. తప్పకుండా తుంగతుర్తిలో రుద్రమ రిజర్వాయర్ కూడా నిర్మాణం చేసి మీకు ఆ ప్రాంతంలో కూడా నీళ్ళిచ్చి అక్కడే 100 పడకల ఆసుపత్రి కూడా ఏర్పాటు చేసి ఆహార శుద్ధి పరిశ్రమలు కూడా పెట్టి వెనుకబడ్డ తుంగతుర్తిని కూడా తప్పకుండా ముందుకు తీసుకొని పోయే ప్రయత్నం ముమ్మాటికి చేసే బాధ్యత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మన హైదరాబాద్ నుంచి భువనగిరి మీదుగా, ఆలేరు మీదుగా, జనగామ మీదుగా వరంగల్ ఏదైతే 2వ అతి ముఖ్యమైన పట్టణం ఉన్నదో తెలంగాణలో, దాన్ని ఒక పారిశ్రామిక వాడగా ఏర్పాటు చేసుకుంటే జనగామ ప్రాంతంలో కొత్త పరిశ్రమలు వస్తాయి, ఆలేరులో కొత్త పరిశ్రమలు వస్తాయి, భువనగిరిలో కొత్త పరిశ్రమలు వస్తాయనే ఉద్దేశంతో ఇండస్ట్రియల్ కారిడార్ ప్రపోజ్ చేసినాం. కానీ అది కానీయలే కేంద్రం. ఎందుకు ఈరోజు ఇప్పుడే ఒక మాట ఎంపీ గారు అన్నారు, కేసీఆర్ సైనికులు 16 మంది ఢిల్లీలో ఉండాలి. ఎందుకు ఉండాలంటే కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు నిన్న ఇయ్యాల, ఈ ఎన్నిక రాహుల్ గాంధీకి మోడీకి మధ్యన కేసీఆర్కి ఏం సంబంధమే లేదు ఈ ఎన్నికతోనని పిచ్చి ప్రేలాపనలు వెళ్తా ఉన్నారు. ఒక్క విషయం దయచేసి మా తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు జాగ్రత్తగా వినాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ ఎన్నిక తెలంగాణకు అత్యంత ప్రతిష్టాత్మకమైనదే కాదు, అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఎన్నిక అనే మాట నేను చెప్తున్నా. ఎందుకు అంటే జాతీయ స్థాయి సర్వేలు మన దగ్గరికి వస్తూ ఉన్నాయి. 2014లో దేశంలో ఉండే చాలా మంది మోడీ గారు ఏదో చేస్తాడు, దేశాన్ని బాగు చేస్తాడు అని చెప్పి ఒక అపోహలో ఆయనకు ఓటు వేయడం జరిగింది. ఆనాడు 283 సీట్లు వచ్చినాయి మోడీ గారికి. అంటే ఏకపక్షమైన మెజారిటీ, ఎవ్వలతో అవసరం లేకుండా, ఎవ్వలతో పొత్తు లేకుండా సొంతంగానే ప్రభుత్వాన్ని ఆనాడు 2014లో మోడీ గారు ఏర్పాటు చేసినారు. కానీ ఏం చేసిండయ్యా మోడీ గారు అని 5 ఏళ్ల తర్వాత సామాన్య ప్రజలు భారతదేశంలో వెనుకకు తిరిగి చూస్తే ఏమీ లేదు. శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు. మాటలు బాగా చెప్తాడు, నినాదాలు గొప్పగా చెప్తాడు, కానీ చేసింది మాత్రం పూజ్యం. ఎందుకు ఉండాలి టీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో అంటే ఈరోజు సర్వేలు చూపెడుతున్నాయి, సర్వేలు చెప్తున్నాయి, రేపటి రోజున మోడీ గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమికి ఎట్టి పరిస్థితుల్లో 150 నుంచి 160 సీట్లు వచ్చే పరిస్థితి కూడా లేదు. రోజు రోజుకి గ్రాఫ్ పడిపోతున్నది. ఎంత అరిచినా, ఎంత గీపెట్టినా రోజు రోజుకి తగ్గుతూనే ఉన్నది. ఇంకో దిక్కు రాహుల్ గాంధీ నాయకత్వంలోని యూపీఏ కూటమి, ఇక వాళ్ళు ఎంత చేసినా లేస్తలేరు. వాళ్ళు కూడా 100-110 సీట్ల కంటే వాళ్ళకు కూడా ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. ఇట్లాంటి సందర్భంలో రేపటి రోజున నరసయ్య గౌడ్ గారు చెప్పినట్టు భువనగిరి ఖిల్లా మాత్రమే కాదు, ఎర్రకోట మీద కూడా రేపటి రోజున అక్కడెవరు జెండా ఎగరాయాలన్నది తెలంగాణ ప్రజలు నిర్ణయించే పరిస్థితి ఉండాలంటే 16కి 16 పార్లమెంట్ స్థానాలను మీకోసం అవసరమైతే పేగులు దిగేదాకా కొట్లాడే టీఆర్ఎస్ బిడ్డలకు అప్పచెప్పాలి. ఇక్కడ మీరు ఆలోచించవలసిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ వాళ్ళు దబ్బన తప్పిదారి 1, 2, 3 గెలిస్తే ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళ పరిస్థితి ఏంది? టికెట్లు ఢిల్లీలు ఇస్తారు, బీఫామ్ కావాలంటే ఢిల్లీ, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఢిల్లీ, ఆఖరికి బాత్రూమ్ కోవాలంటే ఢిల్లీ అడగాలి వాళ్ళు. కావాలతో ఏమవుతుంది? ఇంకొక మాట కూడా మీరు ఆలోచించాలి. ఇదే కాంగ్రెస్ వాళ్లకు, బీజేపీ వాళ్లకు గతంలో మన రాష్ట్రం నుంచి బోలెడు సార్లు అవకాశాలు ఇచ్చినారు పార్లమెంట్ సభ్యులుగా. ఏం చేసినారు వాళ్ళు? అక్కడ పోయి జీ హుజూర్ అని చెప్పి ఢిల్లీ దర్బారులో గులాముల మాదిరిగా నిలబడతారు. మీరు అందుకే ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది, ప్రజలను కూడా ఆలోచింపజేయవలసిన అవసరం ఉన్నది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రయోజనాల కోసం మళ్ళీ ఈ గులాములకు అప్పచెప్తే వీళ్ళ వల్ల ఏమైతుంది, కొత్తగా ఒనగురే ప్రయోజనం ఏందో ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఈ దేశ రాజకీయ వ్యవస్థ ఎట్లా నడుస్తున్నది ఈరోజు? బడితే ఉన్నోడిదే బర్రె. మీరు గమనించండి ఒక్కసారి. రైల్వే మంత్రిగా మమతా బెనర్జీ గారుంటే రైలు పశ్చిమ బెంగాల్కి పోతుంది,
రైల్వే మంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ ఉంటే రైలు బీహార్లో ఆయన అత్తగారు ఊరు దాకా పోతుంది. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉంటే రైలు మార్గం బుల్లెట్ రైలు వేసుకుంటే ఢిల్లీ నుంచి ముంబై గుజరాత్ మొత్తాన్ని తడుముకుంటూ ఢిల్లీ నుంచి ముంబైకి రైలు ఉరుకుతుంది. ఎందుకు హైదరాబాద్కు రాదు, ఎందుకో తెలంగాణకు రాదు బుల్లెట్ రైలు? ఎందుకు రాదు అంటే వాళ్ళకు మన అక్కర్లేదని అనుకుంటా ఉన్నారు ఈరోజు. కానీ రేపటి రోజున ఢిల్లీ గద్దె మీద ఎవరు కూర్చోవాలనో నిర్ణయించే పరిస్థితి మన చేతుల్లోనే ఉంటే ముమ్మాటికి బుల్లెట్ రైలు కూడా ఉరుక్కుంటూ హైదరాబాద్కు వచ్చే పరిస్థితి, ఉరుక్కుంటూ తెలంగాణకు వచ్చే పరిస్థితి ఉంటదా ఉండదా మీరు ఆలోచన చేయండి. మనకు అద్భుతమైన పథకాలు మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతీయ కానీ, ఈ రెండు పథకాలను నేను గౌరవనీయులు జగదీష్ రెడ్డి గారు ఇంకా ఇతర పార్లమెంట్ సభ్యులతో ఢిల్లీకి పోయినప్పుడు కేంద్రంలో ఉండే పెద్దలను కలిసినప్పుడు ప్రతిసారి అద్భుతంగా పొగుడుతారు. బాబా ఏం పథకాలయ్యా, మీ ఎంత గొప్పగున్నాయి, మీ ముఖ్యమంత్రి ఎంత గొప్పోడు, ఇట్లాంటి ఆలోచనలు ఎట్లొస్తున్నాయి మీకు, మీరు నీటి సంరక్షణ కోసం తీసుకున్న కార్యక్రమాలు గొప్పగున్నాయని కితాబులు ఇస్తారు, ప్రశంసలు ఇస్తారు, కానీ పైసలు మాత్రం ఇయ్యరు. నీతి ఆయోగ్ సిఫారసు చేసింది కేంద్ర ప్రభుత్వానికి, మిషన్ కాకతీయకు ఒక 5,000 కోట్లు ఇవ్వండి, మిషన్ భగీరథకు ఒక 19,000 కోట్లు ఇవ్వండి అని సిఫారసు చేసింది. 24,000 కోట్లు ఇవ్వని చెప్పి నీతి ఆయోగ్ చెప్తే 24,000 కోట్లు కాదు, 24 పైసలు కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం మన తెలంగాణకి ఇయ్యలేదు. అందుకే అవసరం ఉన్నది 16 మంది ఎంపీలు ఎందుకు కావాలి? రేపటి రోజున శాసించి, యాచించి కాదు, అడుక్కొని కాదు, శాసించి 16 మంది పార్లమెంట్ సభ్యులను మీరు మాకు అప్పచెప్తే కేంద్ర ప్రభుత్వాన్ని శాసించి మెడలు వంచి ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు అదనంగా తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం తెలంగాణ అవసరార్థం తీసుకునే అవకాశం మనకుంటుంది. ఇంకొక మాట కూడా మీకు చెప్పవలసిన అవసరం ఉన్నది. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, అక్కడ వాళ్ళు గోదావరి నది మీద పోలవరం ప్రాజెక్టు కడుతున్నారు. మన రాష్ట్రంలో మనం కాళేశ్వరం కట్టుకుంటున్నాం, పాలమూరు కట్టుకుంటున్నాం, చాలా కొత్త రిజర్వాయర్లు కట్టుకుంటా ఉన్నాం, దేవాదులు కట్టుకుంటా ఉన్నాం, సీతారామ కట్టుకుంటున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చినాడు, తెలంగాణకు గజ్వేల్కి వచ్చినాడు. 1,00,000 మంది సమక్షంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అడిగినారు, అయ్యా ప్రధానమంత్రి గారు, మీరు ఆంధ్రప్రదేశ్కి ఏమిచ్చినా మాకేమి ఇబ్బంది లేదు, కానీ మా తెలంగాణలో మేము కూడా 1,00,000 పైచిలకు కోట్ల రూపాయలు మా రాష్ట్ర ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి సాగునీటి కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నాం, మాకు కూడా ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా అని అడిగిండ్రు. జాతీయ హోదా ఇస్తే ఏమొస్తుందంటే రూపాయి ఖర్చు పెడితే 90 పైసలు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి, 10 పైసలు మాత్రమే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ నరేంద్ర మోడీ గారు నవ్విండు, ముసిముసి నవ్వులు, కానీ బుడ్డ పైసా కూడా ఇయ్యలేదు, జాతీయ హోదా దేనికి ఇయ్యలేదు. మీరు ఆలోచించండి, రేపు 16 పార్లమెంట్ సభ్యులు టీఆర్ఎస్ కుంటే కేంద్రంలో మనమే నిర్ణాయకమైతే ఉరుక్కుంటూ రాదా, తన్నుకుంటూ రాదా మన ప్రాజెక్టులకు జాతీయ హోదా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంట్లో ఎన్నో రకాల ప్రయోజనాలు కేంద్రంలో మనకు పలుకుబడి ఉంటే, ఇప్పుడే పల్లారాజేశ్వరరెడ్డి గారు చెప్తున్నారు, ఇప్పుడే కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది, కొత్తగా 50 కేంద్రీయ విద్యాలయాలు మంజూరు చేసిండ్రు దేశంలో. తెలంగాణకు ఎన్ని ఇచ్చిండ్రు? 0. మరి ఈరోజు తెలంగాణకు మొండి చేయి చూపెట్టిన బీజేపీకి, తెలంగాణకు మొదటి నుంచి మొండి చేయి చూపెడుతున్న కాంగ్రెస్కు ఇంకా ఎందుకు ఓట్లేయాలి, ఎందుకు వాళ్ళని ఇంకా ఈ రాష్ట్రంలో ఉండనియాలి అనే ఆలోచన ప్రజల దాకా తీసుకుపోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఇక్కడ ఉండే నాయకులకు, కార్యకర్తలకు మళ్ళొక్కసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నేల విడిచి సాము చేయకండి. ముఖ్యంగా ఏ నియోజకవర్గాల్లోనైతే మొన్న మనం ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదో ఆత్మవిమర్శ చేసుకోండి. గ్రామాలు విడిచి మండలాలకు పోయి మీరు ప్రచారం చేసి సాధించేదేమీ లేదు. గ్రామంలోనే ఉండి మీ బూత్ దగ్గరే ఉండి, ఉదాహరణకు ఒక జెడ్పీటీసీ గారు ఉంటారు, ఒక ఎంపీపీ గారు ఉంటారు, సింగిల్ విండో అధ్యక్షుడు ఉంటాడు, రాష్ట్ర కమిటీలో ఉండే నాయకుడు ఉంటాడు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ ఉంటాడు. నేను చాలా పెద్దవాణ్ణి, పెద్ద నాయకుడిని, నేను ఒక ఊరికే ఉంటానా, నేను అంతటా తిరుగుతా దేశం అంతటా? అవసరం లేదు. మీరు మీ ఊళ్ళో ఉండి ముందు మీ ఇల్లు చూసుకోండి, మీ పక్క ఇల్లు చూసుకోండి, మీ బూత్ చూసుకోండి, మీ గ్రామం చూసుకోండి. మీ గ్రామంలో మెజారిటీ తెస్తే ఎక్కడోళ్ళు అక్కడ గట్టిగా తలుక్కుంటే ఖచ్చితంగా మనం ఆశించిన స్థాయిలో ఫలితాలు వస్తాయి. ఇంకొక మాట కూడా మా సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రాజకీయాల్లో జనరల్గా మొన్ననే శాసనసభ ఎన్నికలైనాయి, నిన్ననే పంచాయతీ ఎన్నికలైనాయి, కాబట్టి చాలా వరకు గిరిగీసుకొని కూర్చొని ఉంటారు. మేము అప్పుడప్పుడు ప్రచారంలో పోయినప్పుడు, తిరిగేటప్పుడు, పాదయాత్రలో పోయినప్పుడు మాకు చెప్తుంటారు, మేము ఎమ్మెల్యే అభ్యర్థులం, మాకు గ్రామంలో ఎవరు ఏ పార్టీకి ఓటేస్తారో మాకు పెద్దగా తెలియదు, గ్రామంలో ఉండే నాయకులకు తెలుస్తుంది తప్ప ఎమ్మెల్యే అభ్యర్థికి పెద్దగా తెలియదు, తెలిసే అవకాశం కూడా ఉండదు. కానీ మనోళ్ళు చాలాసార్లు ఏం చేస్తారు, ఇట్లా నడిపించుకొని తీసుకుపోతుంటారు వాడకట్ల పొంట. తీసుకుపోయేటప్పుడు
అన్న ఈ ఇల్లొద్దే వీనొద్దు వీని అడగకు వీడు మనోడు కాదంటారు. అంటారా లేదా? దయచేసి ఒక్క మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో ఎవరు మనోళ్ళు కానోళ్ళు ఎవరు లేరు, అందరూ మనోళ్ళే. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలైనా బీజేపీ కార్యకర్తలైనా అందరూ కేసీఆర్ నాయకత్వానికి జై కొట్టడానికి ముమ్మాటికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకు కూడా రైతు బంధు వస్తున్నది, వాళ్ళకు కూడా రైతు బీమా వస్తున్నది, వాళ్ళకు కూడా ఆసరా పెన్షన్లు వస్తున్నాయి, కళ్యాణ లక్ష్మి వస్తున్నది. అందరికీ కేసీఆర్ నాయకత్వం నచ్చింది కాబట్టే పైకి కండువా ఏమేసుకున్నా లోపల గుండె నిండా కేసీఆర్ గారే ఉన్నారనే మాటను ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాబట్టి ఎవరిని విడిచిపెట్టకండి, అందరిని అడగండి, ఏమి ఇబ్బంది లేదు, అందరినీ కలుపుకుందాం, దగ్గరికి తీసుకుందాం, పోయిన కాడనే ఎత్తుకోవాలి, కొత్తగా ఎవరు రారు. కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది, చివరిగా విజ్ఞప్తి చేసేది, నెలన్నర లోపలనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నది, సమయం ఎక్కువ లేదు. కాబట్టి ఎక్కడికక్కడ గౌరవ శాసనసభ్యులతో, గౌరవ నియోజకవర్గాల ఇన్ఛార్జ్లతో, గౌరవ ప్రధాన కార్యదర్శి గారు ఎవరైతే ఇన్ఛార్జ్గా ఉన్నారో లింగయ్య యాదవ్ గారు, వారితో నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, బూత్ కమిటీలను పటిష్టంగా ఏర్పాటు చేయండి. ఎక్కడికక్కడ బూత్ కమిటీల వారీగా టార్గెట్లు మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. పార్టీ నుంచే టార్గెట్లు ఇస్తా ఉన్నాం. ఎక్కడ ఎన్ని ఓట్లు రావాలి అనే టార్గెట్లు కూడా మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ టార్గెట్లు సాధించాలంటే నేల విడిచి సాము చేయకుండా ఏ ఊరు నాయకులు ఆ ఊర్లోనే ఉండి, మేము పెద్ద నాయకులమని చెప్పి విర్రవీగకుండా ఎక్కడోళ్ళు అక్కడనే ఉండి తప్పకుండా నేల విడిచి సాము చేయకుండా కష్టం చేస్తే అనుకున్న ఫలితం వస్తుందనే మాట కూడా మళ్ళొక్కసారి చెప్తూ, నేను చెప్పిన మాటల వల్ల, నేను చేసిన వ్యాఖ్యల వల్ల ఎవరికైనా వ్యక్తిగతంగా కష్టం కలిగితే దయచేసి అపార్థం చేసుకోవద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇది మన కుటుంబ సభ్యుల మీటింగ్, ఇది ప్రజలతో జరుగుతున్న సమావేశం కాదు, సంభాషణ కాదు. కాబట్టి మనం నిష్కర్షగా మాట్లాడుకున్నట్టయితే కోర్స్ కరెక్షన్కి అవకాశం ఉంటుంది, ఫలితం కూడా బాగొచ్చే అవకాశం ఉంటుందని చెప్పి కూడా మరి విజ్ఞప్తి చేస్తూ, మళ్ళొక్కసారి ఇంత ఓపికగా కూర్చున్న మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ జై తెలంగాణ.